హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎట్టకేలకు హయ్యర్ పెన్షన్‌పై అయితే గనుక శుభవార్త వచ్చేసింది. వెంటనే ఇలా చేయండి అంటూ పెన్షనర్‌లకు సంబంధించిన అప్డేటు. వీడియో పూర్తిగా కంప్లీట్‌గా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మన ఛానెల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు అలర్ట్ అయితే వచ్చేసింది. వెంటనే ఈ పని చేస్తే మీకు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ లభించే అవకాశం ఉందంటున్నారు. వివరాలు చూస్తే మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు అందించే ఈపీఎఫ్ఓ 95 హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారా? అయినప్పటికీ మీకు పెన్షన్ పే ఆర్డర్ రాకుండా పెండింగ్లో ఉందా? అయితే మీ జాయింట్ ఫారంలో కనుక లోపాలు ఉండే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ లోపాలను సరిదిద్ది మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. అసలు హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఎందుకు తిరస్కరణకు గురవుతుంది? చాలామందికి అయితే గనక తిరస్కరణకు గురయ్యాయి. ఎందుకు ఏంటని చూస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్దారులకు కూడా వేతన సవరణలు చేసేందుకు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 8వ పే కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ అతి త్వరలోనే 8వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగులందరికీ కూడా ఊరట కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పుడు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ కోసం పెన్షన్ పే ఆర్డర్లను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందిస్తోంది. అయితే హయ్యర్ పెన్షన్ పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు కూడా విడుదల చేయగా మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసి ఒకవేళ మీరు తిరస్కరణకు గురైనట్లయితే కొన్ని పనులు చేయడం ద్వారా మీరు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందే అవకాశం ఉంటుందంటున్నారు. అది ఏంటి అని చూస్తే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పారు. ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఫామ్ మీరు ఆల్రెడీ అప్లై చేసేసి మీకు ఇంకా పెన్షన్ పే ఆర్డర్ తిరిగి రాకపోయినట్లయితే ఈపీఎఫ్ఓ అడిగినట్లుగా జాయింట్ ఆప్షన్ ఫామ్లో ఉన్న తప్పుల్ని సరిదిద్ది తిరిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఇందుకోసం మీరు గతంలో పనిచేసిన కంపెనీ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ శాఖ నుంచి చిన్న సహాయం పొందాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఏంటి అని చూస్తే అవసరమైన డాక్యుమెంట్స్ గతంలో పనిచేసిన కంపెనీ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ స్లిప్పులు లేదా శాలరీ స్లిప్స్ ఇవి ఉండాలి. అలాగే ఉపాధి ధృవీకరణ పత్రం, జాయింట్ ఆప్షన్ ఫారం అంటే కంప్లీట్గా సరిదిద్దిన వెర్షన్, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసిన వెర్షన్తో ఉన్న జాయింట్ ఆప్షన్ ఫారం, అలాగే చెల్లుబాటు అయ్యే ఐడి, ఆధారు, పాను మొదలైన ఐడి రుజువు కూడా ఇవి ఉండాలి. ఈ అవసరమైన డాక్యుమెంట్స్ అంటే తిరిగి మీరు అప్లోడ్ చేయడానికి. ఈ ప్రక్రియ మీరు డిజిటల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందంటున్నారు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిశీలించనున్నారు. మీరు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాలనుకున్నా అది డిజిటల్ ప్రక్రియ ద్వారా మాత్రమే సమర్పించాలంటే ఆన్లైన్ ద్వారానే మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు గతంలో అప్లై చేసిన దరఖాస్తులు ఏవైనా లోపాలు ఉంటే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పెన్షన్ పే ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలి అని చూస్తే ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లోకి వెళ్ళి మెంబర్ ఈ సేవ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. హయ్యర్ పెన్షన్ స్టేటస్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ దరఖాస్తును ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక తిరిగి ఈ ఐడి ఈ యొక్క డాక్యుమెంట్స్తో మళ్ళీ మీరు అప్లోడ్ చేసినట్టయితే కనుక మీ హయ్యర్ పెన్షన్ అయితే యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.